హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను విఘ్నేశ్వరుడిది పుత్ర గణపతి వ్రతం అంటారు ఫ్రెండ్స్. ఇదేంటంటే విఘ్నేశ్వరి పూజల్లో వాడే 21 రకాల వ్రతాల్లో పుత్ర గణపతి వ్రతం అనేది ఒకటనమాట. ఇది వచ్చేసి మనకి చైత్ర మాసంలో బ్రహ్మ సృష్టి ఆరంభించినప్పుడు అంటారు ఫ్రెండ్స్. చైత్రం నుండి పాల్గొనం వరకు మన సాంప్రదాయాల్లో 12 మాసాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. చివరిదైన పాల్గొనంలో ఎన్నో పండుగలు వస్తాయి. అందులో మనకేంటంటే పాల్గొనం విష్ణు ప్రీతికరం ఉంటుంది భాగవతంలో. పాల్గొన శుద్ధ తదియ శాలివాహన శాఖ సంవత్సరాది పాల్గొన శుద్ధ చవితి నాడు పుత్ర గణపతి వ్రతం అంటారు. వినాయక చవితి విధానంలో చేసే వ్రతం ఇదొకటనమాట. ఆ రోజు కూడా గణపతిని పుత్ర సంతానం కోసం పూజించే ఆచరించే వ్రతాల్లో ఇది ఒకటనమాట. కేతువు అనుగ్రహానికి వినాయకుడు చవితి రోజు సంకష్టహర చతుర్దశి పుత్ర గణపతి వ్రతాలు చేస్తే ఫలితం ఉంటుందని సిద్ధాంతులు చాలామంది చెప్పారనమాట. ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి గణపతి అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. గణపతి శబ్దం అంటే బ్రహ్మస్వరూపం, అంటే ఓంకారానికి ప్రతీక. మంత్రాలన్నిటికీ ముందు ఓంకారం ఎలా ఉంటుందో అన్ని శుభకార్యాలకు ప్రారంభంలో గణేష్ పూజ కూడా విధిగా ఉంటుందన్నమాట. గణేషుడు అంటే మనకు తెలిసిందే కదా ఫ్రెండ్. ఆది అంతం లేని ఆనందమూర్తి, సకల సంపత్తులనిచ్చే సిద్ధిదేవుడు. ఓంకారనాదం ఉద్భవించి ఆ నాదం క్రమక్రమంగా గజానన రూపంగా వెలుగొందింది ఫ్రెండ్స్. గణపతిని ఓంకార స్వరూపుడిగా గణపత్యధ్వం శీఘ్రం కూడా పిలుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. మనకి గణపతిని చాలా రకాలుగా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను మామూలుగా ఒక సింహాసనం మీద గణపతి కూర్చున్నట్టుగా డ్రా చేశాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి. చూడండి, నేను ఎట్లయితే సింహాసనానికి ఫస్ట్ డిజైన్ వేశాను, వినాయకుడు ఫేస్ వేశాను, చేతులు అలాగే తొండము అన్నిటినీ డార్క్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, తొండానికి డిజైన్ వేశాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి. కళ్ళు డార్క్ చేశాను. ప్రతిదీ ఇక్కడ పిన్ టు పిన్ మీకు నేర్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి. గొలుసు అనమాట, గొలుసు వేశాను, అలాగే గొలుసుకి డిజైన్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు కూడా ప్రతిదీ ఇక్కడ చక్కగా నేర్పిస్తాను ఫ్రెండ్స్. నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. చూడండి, నేను ఎలా అయితే హ్యాండ్స్ వేళ్ళు వేశాను, చేతులకి చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ చెవికి మామూలుగా డిజైన్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో తలపాగా అనమాట ఫ్రెండ్స్, కిరీటం. చూడండి, దానికి కూడా డిజైన్ వేశాను, డార్క్ చేశాను. హెవీగా అప్పుడే బ్రైట్ లుక్తో చాలా అందంగా చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు డ్రా చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా చాలా అందంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డిజైన్ అనమాట సింహాసనం మీద కూర్చున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఆ సింహాసనానికి కూడా డిజైన్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే పైన చందమామలాగా ఉండి అందులో కృష్ణుడు బొమ్మ అనమాట ఫ్రెండ్స్. చూడండి, చిన్న మొహంతో కృష్ణుడు అనమాట. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఎలా వచ్చిందో డ్రా చేసి ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంతా డార్క్ చేసుకోవాలి, బ్రైట్ చేయాలి ప్రతిదీ. అక్కడ చూడండి, కృష్ణుడి చేతికి కూడా డిజైన్ వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చుట్టూ కూడా డిజైన్ వేశాను, ఇక్కడ కూడా డిజైన్ వేశాను ఫ్రెండ్స్. ఇది చెప్పాను కదా, సింహాసనానికి కూడా డిజైన్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, సింహాసనం చుట్టూతో డిజైన్ అనమాట. జస్ట్ మామూలుగా రౌండ్ సర్కిల్ లాగా 6 మోడల్లో మనం రౌండ్ చుడతాం ఫ్రెండ్స్. దాన్ని అన్ని 6 మోడల్ లాగా పక్కన 6 లాగా డిజైన్ చేసుకోండి. దాన్ని మొత్తం మనకి గొలుసు మోడల్ లాగా హోల్డ్ చేసుకోవడం ఫ్రెండ్స్. తిప్పుకుంటూ రావటం మీకు ఈజీగానే వస్తుంది మీకు. చూడండి, నా వీడియో అర్థం కాకపోతే మళ్ళీ
రీప్లే చేసుకొని మరి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీగా వస్తుంది. చిన్నపిల్లల చేత మనం గణపతి మంత్రాలు, గణపతిని ఎక్కువ పూజించమని చెప్తాం కదా ఫ్రెండ్స్. విజయానికి చిహ్నంగా గణేశుడిని మనం ఎక్కువ ఆరాధిస్తాము. అలాగే విద్యార్థులకు కూడా తొలి గురువు మనకి కొత్త పుస్తకాలకు కానీ ప్రతిదీ గణేశుడి ముందే పెట్టి మనం దీవించమని అడుగుతాము. విద్యల్లో కానీ అన్నిట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ విజయం చేకూరాలి అన్ని పనుల్లో అని. అందుకని వినాయకుడు అనేది తొలి గురువు అనమాట. వినాయకుడికి ప్రతి పూజలో తొలిగా ఆరాధిస్తాం ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా అయితే డార్క్ చేశానో సేమ్ అనమాట. పంచకి డిజైన్ అనమాట ఫ్రెండ్స్. పంచకి డిజైన్ వేశాను. జస్ట్ రౌండ్ మోడల్లోగా బాల్స్ లాగా చుట్టుకుంటూ డార్క్ చేశాను ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎలా వచ్చిందో. తొండాన్ని ప్రతిదీ డార్క్ చేశాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, వెనక బ్యాక్ సైడ్ దేవుడు కూర్చున్నాడు కదా, వినాయకుడు కూర్చున్న దానికి చక్రం మోడల్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలాగే డ్రా చేయాలి ఫ్రెండ్స్. చూడండి ప్రతిదీ మీకు ఎక్కడైతే అక్కడతో మనకి పంచికి డిజైన్ లాగా వేస్తాం ఫ్రెండ్స్. అప్పుడే డార్క్ చేసుకుంటే హెవీగా బ్రైట్ లుక్తో వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో కూడా. అవుట్లుక్ చూడండి ఎంతో చాలా చక్కగా చాలా అందంగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక చేతులు బ్యాక్ సైడ్ ఇక సింహాసనానికి కొంచెం డిజైన్ ఉందన్నమాట. ఆ డిజైన్ కూడా ఫిలప్ చేశాను. మీకు ఎక్కడన్నా రానట్లుంటే దాన్ని డార్క్ చేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. అప్పుడు బ్రైట్ లుక్తో హెవీగా కనపడుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. అందరికీ పుత్ర వినాయక వ్రత శుభాకాంక్షలు ఫ్రెండ్స్. వినాయకుడిని ఆరాధించే వాళ్ళందరూ ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.